మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ బాలసముద్రంలో చక్రవర్తి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్నాం. చక్రవర్తి కార్పొరేట్ ఆసుపత్రిలో ఇప్పటికీ ఇది ఒక రివాజ్గా మారింది. పేషెంట్లు ముఖ్యం దాదాపు ఇటీవలి కాలంలో ఇది మూడో సంఘటన. గత నెలలో కూడా ఒక సంఘటన జరిగింది. అయినప్పటికీ కూడా ఆసుపత్రి వర్గాలలో ఎలాంటి మార్పు జరగలేదు. వివాహాలకు సంబంధించి రాయపర్తి మండలానికి చెందిన సమ్రిన్ అనే ఒక వివాహిత యువతి డెలివరీ కోసం ఇక్కడికి వచ్చింది. అంతకుముందు హన్మకొండలోని మహి అనే ఒక ఆసుపత్రిలో చేర్చగా మరి అక్కడ డాక్టర్లు ఏం మాట్లాడుకున్నారో వీరు వారి సంబంధం మనకు తెలియదు. కానీ చాలా ఆసుపత్రుల్లో జరుగుతున్న గతంగా లాగానే ఇక్కడ కూడా ఈ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. మళ్ళీ 3 రోజులు ఇన్పేషెంట్గా వారు చేర్చుకున్న తర్వాత 3 రోజుల తర్వాత కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. దాంతో పేషెంట్ చనిపోవడం జరిగింది. ఇప్పటికే పేషెంట్కు సంబంధించిన బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మరి ఆసుపత్రి వర్గాలు వాటిని సముదాయించి వెంటనే ఒక 15 నిమిషాల్లోనే మీడియా కానీ పోలీసులు కానీ రాకముందే ఆసుపత్రి నుంచి కూడా పంపించడం జరిగింది. దీంతో ఉద్రిక్తులైన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. కొద్దిసేపటి నుంచి కూడా ఆందోళన నిర్వహించాయి. ఇక్కడ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు కూడా మనతో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి వాళ్ళ రియాక్షన్ ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఈ హాస్పిటల్లో దాదాపు ఈ మధ్య కాలంలో 3వ సంఘటన, ఇటీవల కాలంలో 2వ సంఘటన. దీనికి సంబంధించి ఆసుపత్రులు కానీ కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతాయి. దీని సంగతి మీ రియాక్షన్? ఇవాళ వరుస సంఘటనలకు కేంద్ర బిందువుగా తయారైంది చక్రవర్తి హాస్పిటల్. ఇవాళ మినిమం ప్రతి నెలకు ఒక 3 నుంచి 4 సంఘటనలైనా ఇందులో జరుగుతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి పేషెంట్లు వాళ్ళ డాక్టర్ను దేవునితో పోలుస్తారు. కానీ అదే డాక్టర్లు వాళ్ళ దయ్యాలుగా వివరించడం వల్లే పేషెంట్లు నడిచేసినటువంటి పేషెంట్లు మరణించి శవాలుగా మారిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డాక్టర్ల నిర్లక్ష్యం. వాళ్ళకి కావాల్సింది డబ్బులు తప్ప ప్రజల ప్రాణాలు అవసరం లేదు. వాళ్ళకి కావాలి డబ్బులు కట్టించుకోవడం, ప్రజల యొక్క ఆరోగ్యం మీద నిర్లక్ష్యం వేరించడం వల్లే చాలామంది పేషెంట్లు వల్ల ఇదే చక్రవర్తి హాస్పిటల్ కేంద్రంగా చనిపోయినటువంటి పరిస్థితి మనం అనేక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి నిజ నిర్ధారణ తెలిసిపోతుంది. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కూతవేడి దూరంలో ఉంది ఇదే హాస్పిటల్. డిఎంహెచ్ఓ గారు ఉంటారు. కనీసం ఒక్కసారి కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఎందుకు ఇట్లా వరుస సంఘటనలు జరుగుతున్నాయి, దాని మీద ఒక్కసారి ఎంక్వైరీ చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం ఇన్నిసార్లు సంఘటన జరిగినప్పటికీ కూడా ఒక్క నోటీస్ ఇష్యూ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇదే ఈ డాక్టర్ ఈ హాస్పిటల్ యజమాని ఎవరైతున్నారో ఆయనకు అధికారుల యొక్క అండదండ మాకుంది, పోలీసుల యొక్క అండదండ మాకుంది. మీరు ఏం చేసుకున్నా ఎక్కడ చెప్పుకున్నా నాకేం కాదు అనేటువంటి ఒక ధీమాతో ఉండడం వల్లనే ఇవాళ ఆయనకు అండదండలు అనేటువంటి కనబడుతున్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ప్రజల ప్రాణాలు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? మీకు పైసల మీద ఉన్నటువంటి ఆ ఈ ప్రజల ప్రాణాల మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ చక్రవర్తి హాస్పిటల్ జరుగుతున్నటువంటి సంఘటనల మీద అధికార యంత్రాంగం, డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు దీని మీద ఒక పూర్తి స్థాయి విచారణ కమిటీ చేసి దీనికి బాధ్యులైనటువంటి హాస్పిటల్ యజమాని ఏమవుతుందో వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అవసరం అనుకుంటే ఇవాళ చావులకు కేంద్రాలకు మారుతున్నటువంటి ఈ చక్రవర్తి హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎంహెచ్ఓ హన్మకొండకు సంబంధించి ఇంతవరకు నోటీసులు జారీ చేసిన విషయం పక్కన పెడితే ఇంతవరకు చర్య తీసుకున్నవి కానీ సీజ్ చేసినవి కానీ ఏ సంఘటనలు కనిపించాయి మీకు? వాస్తవంగా మేము గతంలో నుంచి గత 6 నెలల నుంచి చూస్తున్నాం. ఇవాళ నగరంలో చాలా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. అందులో వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు కేవలం రావడం, విజిట్ చేయడం, చేతులు పోవడం తప్పితే ఎక్కడ కూడా పలాని హాస్పిటల్కు నేను షోకాజ్ నోటీస్ ఇచ్చిన, పలాని హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నా అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. కేవలం నామాత్రంగా మాలాంటి ప్రజా సంఘాల నాయకులు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి స్పందించాడని చెప్తే నామాత్రంగా వచ్చి చేతులు దులుపుకొని వెళ్ళడం తప్పితే ఎక్కడ కూడా హాస్పిటల్కి ఇచ్చినటువంటి నోటీస్ ఇష్యూ చేసినటువంటి దాఖలాలు ఇక్కడ కూడా లేవు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ నిర్లక్ష్యం అని మేము భావిస్తాము. 3 రోజులు ఇంట్లో పేషెంట్గా చేరుకున్న తర్వాత 3 రోజుల చికిత్సలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఆసుపత్రి నిర్లక్ష్యం కనపడుతుందని ఖచ్చితంగా మేము ఎందుకన్నామంటే సంఘటన జరిగిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. పేషెంట్ బంధువులు కూడా అదే ఆవేదన వెలుగుచ్చారు. ఇవాళ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయింది, డాక్టర్ పట్టించుకోకపోవడం వల్లే చనిపోయింది, ఇవాళ డాక్టర్ వల్లనే ఒక నిండు ప్రాణం బలైంది అని చెప్పి పేషెంట్ ఆవేదన వ్యక్తి. మేము కూడా అదే గమనించాం. డాక్టర్లు పట్టించుకుంటే ఇవాళ పేషెంట్ బతికి ఉండేటువంటిది, ఇవాళ డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే పేషెంట్ చనిపోయింది అని చెప్పి మేము కూడా ఆరోపిస్తా ఉన్నాం. ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు కానీ మీడియా కానీ రాకుండా వాళ్ళ కళ్ళు కప్పి వెంటనే పంపించే ప్రయత్నం ఎట్లా తీస్తారు? ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజల యొక్క ప్రాణాలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజలను చూసుకోవాల్సినటువంటి పోలీసులే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కు అండగా ఉండేటువంటి విధంగా వివరిస్తున్నారు. పేషెంట్లు అడిగితే వాళ్ళని దబాయించేటువంటి పని, వాళ్ళని నెట్టేసే పని, కనీసం వాళ్ళను ఒక అమ్మాయి చనిపోయిందంటే కనీసం మినిమం వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూడించినటువంటి అంటే ఇంత కర్కశంగా ఎందుకు మీరు వివరిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే పోలీసు యంత్రాంగం మీరు ఎవరి పక్షాన ఉంటారో, హాస్పిటల్ యజమాన్యం పక్షం ఉంటారా లేకపోతే తల్లిదండ్రుల పక్షం ఉంటారా? ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత మీరు కనీసం మినిమం ఒక మానవత దృక్పథంతో
భయాందోళనలు వివరించకుండా ఎట్లా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మేము సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా సంఘటనలు జరిగాయి. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇట్లా వివరిస్తున్నాం. దయచేసి మేము సిపి గారికి విజ్ఞప్తి చేసినాం, మీరు ఒక మానవతా దృక్పథంతో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేటువంటి వాళ్ళు, మీరు ప్రజలు రక్షించేటువంటి వాళ్ళు ఇంత కర్కశంగా వివరిస్తే మాత్రం కొంచెం సరైనటువంటి పద్ధతి కాదు. పేషెంట్లు కానీ వాళ్ళ బంధువులు కానీ చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి మీరు ప్రజల ఆరోగ్యాల గురించి, ప్రజల యొక్క ప్రాణాలతో ఎంతైతే చేస్తున్నారో ప్రజల యొక్క మీద మానవతా దృక్పథాన్ని కూడా ప్రదర్శించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.